ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న అమెరికా రష్యాకు చెందిన 2 భారీ అణుసామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో కూలిపోయాయి. అమెరికాకు చెందిన B-52, రష్యాకు చెందిన Tu-22 M3 బాంబర్లు ప్రమాదానికి గురయ్యాయి. B-52 బాంబర్ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందగా Tu-22 M3 ఘటనలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా రష్యా సైన్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ బాంబర్లకు సరైన ప్రత్యామ్నాయాన్ని ఇరు దేశాలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాయి. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాకు చెందిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు ఒకే రోజు ప్రమాదాలకు గురయ్యాయి. అమెరికాకు చెందిన B-52 బాంబర్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, రష్యాకు చెందిన Tu-22 M3 విమానం కూలిన ఘటనలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సైనిక ఆపరేషన్లలో కీలకంగా భావించే B-52 బాంబర్ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరానికి సమీపంలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:20 ప్రాంతంలో కుప్పకూలింది. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే B-52 బాంబర్ ప్రమాదానికి గురైంది. ఆధునీకరించిన రాడార్ వ్యవస్థను పరీక్షించే సమయంలో B-52 బాంబర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 2016 తర్వాత అమెరికా B-52 బాంబర్ కూలిపోవడం ఇదే తొలిసారి అని సమాచారం. B-52 బాంబర్ 1955లో అమెరికా వైమానిక దళంలో ప్రవేశించింది. ఇది సంప్రదాయ అణ్వాయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. వియత్నాం నుంచి మొదలు తాజాగా ఇరాన్పై అమెరికా సైన్యం నిర్వహించిన ఆపరేషన్లలో సైతం ఈ బాంబరును ఉపయోగించారు. 1962లో చివరి B-52H వేరియంట్ను తయారు చేశారు. ఇదొక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. ఈ బాంబర్లు చూడటానికి ఆకారంలో చాలా భారీగా ఉంటాయి. యుద్ధరంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మారిటైమ్ ఆపరేషన్లకు అగ్రరాజ్యం వీటిని ఉపయోగిస్తోంది. 1990లో ఇరాక్ పై చేపట్టిన సైనిక ఆపరేషన్లో 40% బాంబులను ఈ విమానాల ద్వారా అమెరికా ప్రయోగించింది. రష్యాకు చెందిన Tu-22 M3 వ్యూహాత్మక బాంబర్ సైబీరియాలోని ఇర్కుట్స్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. విమానం కూలిపోవడానికి ముందే అందులోని సిబ్బంది 4 దూకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంగారా నది తీరంలో ఉన్న కామింకా గ్రామానికి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రష్యాకు చెందిన Tu-22 M3 విమానం కూలింది. ఆ సమయంలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. దశాబ్దాలుగా ఈ యుద్ధ విమానాలు అమెరికా, రష్యా సైన్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరు దేశాలు వాటికి ప్రత్యామ్నాయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యలేకపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికా, రష్యాలు పెద్ద బాంబర్ల తయారీపై పెట్టుబడులను తగ్గించాయి. ప్రస్తుతం అమెరికా B-21, రష్యా పాక్ DA పేరుతో సరికొత్త వ్యూహాత్మక బాంబర్లను అభివృద్ధి చేపట్టినప్పటికీ ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు.